అంటే ఓకే. అంటే మీ ఉద్దేశంలో కాస్ట్యూమ్స్ కొంచెం కాస్ట్యూమ్స్ అనే కాదు, కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఇండస్ట్రీలో మనతో బాగుంటారు, వెనకాల ఎలా ఉంటారో తెలియదు. ఓకే. నా అమాయకత్వం ఎలా ఉండేది అంటే ప్రతి ఒక్కరిని అంటే ఏది చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ చేయదాన్ని. మీరు బాగా మాట్లాడుతున్నారు, మీరు మంచివాళ్ళు, తను బాగా మాట్లాడుతున్నారు, తను మంచివాళ్ళు అంటే నాకు మంచి చెప్తున్నారు అనిపిస్తే ఈజీగా నమ్మేసేదాన్ని నేను. కానీ వెనకాల ఏం చెప్తున్నారు అనేది నేను అంత మైండ్ పెట్టేదాన్ని కాదు. ఒక్కొక్కటి తెలుస్తున్న కొద్దీ ఓ మనుషులు ఇలా ఉంటారా, ఓ ఆన్ స్క్రీన్ యాక్టింగ్ కాదు, ఇక్కడ ఆఫ్ స్క్రీన్ అంతకు మించిన యాక్టింగ్ ఉంటుంది. అలాంటప్పుడు మనం అందరితో బాగుండాలి, అందరితో నవ్వుతూ ఉండాలి. వాళ్ళ గురించి మనకి ఏం తెలిసినా కూడా తెలియనట్టుగా ఉండి బాగున్నారా, అవునా, ఇలా ఉండాలి. వాళ్ళు అంటే మన గురించి కొందరికి పడకపోవచ్చు, అలా ఉన్నా కూడా మనం బాగుండాలి అన్న విషయం అర్థమైంది. నటించాలి, ఆఫ్ స్క్రీన్ ఎక్కువ నటించాలి. ఓకే ఓకే. అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యాయా మీకు? అంటే ఇలా ఇది అంటే యాక్టింగ్ పరంగా నా దగ్గర వచ్చి ఒకలాగా చెప్తున్నారు, బయట ఒకలాగా చెప్తున్నారు, అలాంటి ఇన్సిడెంట్స్? యా, ఇప్పుడు ఒక షో చేస్తాం, నాకు యాంకర్స్ ఉంటారు, లేదంటే షోకి సంబంధించిన డైరెక్టర్స్ ఉంటారు, కెమెరామెన్స్ ఉంటారు, నాతో ఉన్నప్పుడు అంతా బాగుంటారు. కానీ వెనకాల వచ్చేసరికి లాస్యా నీ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు అంటే అనుకునేదాన్ని, అలా ఎందుకు చెప్తారులే, ఎవరిని నమ్మాలి అనేది అర్థమయ్యేది కాదు. ఓకే ఓకే. అంటే నాతో ఇంత బాగున్న వాళ్ళు వెనకాల ఏదైనా మాట్లాడగలరా? స్టార్టింగ్ నాకు లేదే చిచ్చి, వాళ్ళు ఏదో మనసులో పెట్టుకున్నారు, సో అందుకని చెప్తున్నారు. ఏదో మనసులో పెట్టుకోవడానికి నాకు వాళ్ళకి ఏం గొడవ లేదుగా, ఎందుకు చెప్తారు? అప్పటి నుంచి ఆలోచించడం స్టార్ట్ చేశా, నా మైండ్కి పని చెప్పడం స్టార్ట్ చేశా. ఎందుకు అనవసరమైన హెడ్ఏక్, బ్లైండ్గా ఫాలో అయిపోదాం, మనతో ఎవరు బాగా మాట్లాడితే వాళ్ళతో మనం బాగా రెస్పాండ్ అవుదాం అలా అనుకున్నాను. కానీ ఎక్కువ ట్రావెల్ చేయలేం, అలా యాక్టింగ్ అనేది ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వలేదు. కొంచెం కష్టం అనిపించింది నాకు. అంటే మీ దృష్టిలో కాస్ట్యూమ్స్ అంటే కాస్ట్యూమ్స్ అస్కర్ట్లు వేసి అలాంటి కాస్ట్యూమ్స్ వేసే వాళ్ళ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండదన్నా? అయ్యో నేను అలా అనట్లేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అలా స్కిన్ షో అది వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తున్నాను, ఇది నాకు ఇష్టం అని చెప్తున్నాను. ఇలా ఇంత కంఫర్టబుల్, ఇప్పుడు వాళ్ళ ఆ డ్రెస్లో వాళ్ళు కంఫర్టబుల్ ఉండొచ్చు, కానీ నేను ఈ డ్రెస్లో నేను కంఫర్టబుల్ అని చెప్తున్నాను. ఇలా ఉంటే నన్ను నేను క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, నన్ను నేను ప్రజెంట్ చేయడానికి. సో లోపల నాకు కంఫర్టబుల్గా ఉన్నప్పుడే బయటికి నా ఫేస్లో స్మైల్ ఉంటుంది. సో నేను అలా అనుకున్నాను, మైండ్లో ఎస్ నేను కంఫర్టబుల్ అన్నప్పుడు నాకు కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ ఉన్నప్పుడు నేను మాట్లాడచ్చు. సో ముందే మనం డ్రెస్సింగ్ వైజ్ కంఫర్ట్ లేనిది ఏం మాట్లాడతాం, ఇలా అనుకుంటూ నేను చేయలేదు. నేను ఈ డ్రెస్సింగ్లో కంఫర్ట్గా ఉన్నాను, ఇలాగే ఉంటాను అనుకున్నాను. ఓన్లీ డ్రెస్సింగ్తోనే క్యారెక్టర్ ఉంటుంది అని అనుకోను నేను. సో నా నేచర్ నచ్చుతుంది చాలా మందికి, మాట్లాడే విధానం, లేకపోతే ఎవరైనా హార్ష్గా చెప్పినా కూడా నేను సాఫ్ట్గానే తీసుకుంటాను. ఒకవేళ మన గురించి వేరే వాళ్ళు నెగిటివ్గా స్ప్రెడ్ చేసినా కూడా అచ్చా అవునా అంటే నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్న వారిని ఏమన్ను, వాళ్ళు వచ్చి నాకు చెప్పిన వారిని ఏమన్ను, అవునా అంటాను అంతే. ఏదైనా సరే ఆ స్మైల్తో రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలము. సో క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇది. సో ఓన్లీ డ్రెస్సింగ్ కాదు అది. అండ్ ఇంకోటి టాలెంట్ ఉంటే, టాలెంట్ కంటెంట్ ఉంటే బుద్ధివంతులలో ఉన్న అమ్మాయి కూడా ఇండస్ట్రీలో నెట్గా రాగలదు అని ఉదాహరణ ఉండడానికి ఇప్పుడున్న జనరేషన్కి ఎలాంటి మెసేజ్ మీరు ఇస్తారు? మెసేజ్ అంటే అది అది ప్రూవ్డ్ కదా, అది కూడా జరుగుద్ది, ఇక్కడ బుద్ధివంతురాలు కూడా పైకి వస్తారు. అవును, అంటే ఇక్కడ టాలెంట్ ఉండాలి, ఓపిక ఉండాలి. అండ్ ఇక్కడ ఏమైపోతుంది అంటే కొంచెం ఫేమ్ రాగానే ఆ ఫేమ్ తలకెక్కిపోతుంది. అలా ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అంటారు కదా. మనం స్టార్టింగ్ ఎలా ఉన్నామో, వచ్చే ముందు ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసేటప్పుడు ఎలా ఉన్నామో, ఫేమ్ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండాలి, ఫేమ్ పోయిన తర్వాత కూడా అలాగే ఉండాలి. అలా ఉండగలిగితేనే నువ్వు సర్వైవ్ అవ్వగలవు, పర్సనల్ లైఫ్లో అయినా ప్రొఫెషనల్ లైఫ్లో అయినా. అలా ఉండడం నాకు వచ్చు. అదే అదే ఎలా జరిగిందంటే మామూలుగా ఒక ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, సపోజ్ నాగార్జున అబ్బాయి నాగ చైతన్యకి చెప్తాడు నాగార్జున ఇలా ఉండాలిరా ఇండస్ట్రీ అంటే అని వాళ్ళకి ఒక ఉంటారు వారసుల వంశం పరంగా. మీరు ఇండస్ట్రీ కొత్త కదా, అలాంటి ఎలా తెలుసుకున్నారు, ఎలా రియలైజ్ అయ్యారు ఇలా ఉండాలి? ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటారు కదా, మనం చదువుకుంటేనే నాలెడ్జ్ వస్తుంది అని. ఇండస్ట్రీకి రావడానికి చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చదువు మనకు నేర్పిస్తుంది.
జీవితం తెలుసుకోవచ్చు ఇక్కడ. ప్రతి ఒక్క సిచ్యువేషన్ నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. సో నేర్పిస్తున్నప్పుడు అది నేను ఎందుకు నేర్చుకోవాలి అనుకోకూడదు. సో ఏదో ఒకటి మనం నేర్చుకున్న కొద్దీ అచ్చా ఇక్కడ ఇలా జరుగుతుంది, అక్కడ అలా జరుగుతుంది అంటే సిచ్యువేషన్ని బట్టి మనం నాలెడ్జ్ని పెంచుకోవాలి. కానీ సో ఎవరు ఇక్కడ ఏమీ నేర్పించరు. మరి అందరికీ ఎందుకు రాదు ఇది? అందరికీ రియలైజేషన్ ఎందుకు రాదు? నాకే ఎక్కడ అంటే ఎక్కడ తేడా అంటే జరుగుతుంది? నేను రియలైజ్ అయ్యానని చెప్పట్లేదు, నాకు ఇలా అర్థమైంది, వేరే వాళ్ళకి ఇంకోలా అర్థం అవుతుండొచ్చు, నా బుర్రకి ఇంతే తట్టింది. చిట్టిబుర్ర స్టార్టింగ్ వచ్చినప్పుడు చిట్టిబుర్రే, దాని తర్వాత అర్థం అవ్వడం స్టార్ట్ అయ్యింది. అర్థమైనా కూడా నాకేం అర్థం కావట్లేదు అనేలా ఉండాలి అని అన్నారు. అచ్చా ఓకే. సో అలా ఉంటేనే బాగా అనిపించింది. ఎక్కువ అర్థం అవుతుంటే ఏమవుతుందంటే మనలో అమ్మో ఇలా ఉంటుందా అలా ఉంటుందా, మైండ్లో చాలా కన్ఫ్యూజన్స్ ఇలాంటివి జరుగుతాయి. మనల్ని మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసుకోకూడదు, ఒక క్లారిటీగా ఉండాలి. నాకు ఏం అర్థం కావట్లేదు అలా ఉంటే సరిపోద్ది. మిమ్మల్ని ఇలా మాట్లాడుతుంటే టైట్ క్లోజ్అప్లో దగ్గరలో చూస్తుంటే ఓల్డ్ హీరోయిన్ సుమలత లాగా అనిపిస్తున్నారు. అండ్ ఓల్డ్ హీరోయిన్ నువ్వేంటి నన్ను రకుల్ ప్రీత్ అంటావు? అంటే ఫేస్ కట్ అలా ఉంటుంది. ఫేస్ కట్ కాదు, ఏమన్నా అంటే నీది ఎగ్జాక్ట్లీ యాపిల్ ఫేస్, రకుల్ ప్రీత్ కూడా యాపిల్ ఫేస్. అంటే ఏం యాపిల్ ఫేస్? ఏం చెప్పండి, ఎందుకు రకుల్ ప్రీత్ ఎందుకు అనిపించింది? అంటే కొన్ని సైడ్ వ్యూస్ లో కొంచెం అలాగే అనిపిస్తుంది అన్నమాట. ఫేస్ కట్ సేమ్ యాపిల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపిస్తుంది కొంచెం. యాపిల్ అలా ఉందా అండి? యాపిల్ ఇలా ఉంటుంది. ఓకే. కానీ 7 years ముందు రకుల్ ప్రీత్ లేదు కదా అప్పుడు కూడా ఉండేది. ఓకే. అప్పుడు తన ఇండస్ట్రీ రాకముందు నుంచి ఇప్పటిదాకా ఒకటే రిలేషన్షిప్ మా ఇద్దరి మధ్యలో. అంటే ఫేమ్ వచ్చి నేను యాంకర్ అయ్యానని ఎప్పుడు నాతో బిహేవ్ చేయలేదు. సేమ్ రెస్పెక్ట్, సేమ్ లవ్ ఇప్పటికీ కంటిన్యూ ఉంది. సో అది తను బాగా నచ్చుతుంది నాకు. ఓకే. ఇద్దరు విషయంలో ఎప్పుడన్నా అర్నింగ్ విషయంలో ఏమైనా వస్తుందా, డిస్కషన్ వస్తుందా, తేడాలు వస్తుందా? తేడాలు రావు, అన్ని విషయంలో వస్తుంది. అంటే నా దగ్గర ఇంత ఉంది ఇది కొందాం అది కొందాం ఇలా డిస్కస్ చేసుకుంటాం. కానీ ఎర్నింగ్ విషయంలో బికాజ్ ఇక్కడ ఏంటి అనేది తనకు తెలుసు. ఫేమ్ ఉన్నంత వరకు మనం ఎక్కువ అని చేస్తాం, దాని తర్వాత నేను తన మీదే కదా డిపెండ్ అవ్వాలి. మరి దాని తర్వాత అప్పుడు గొడవలు రావా? కంపెనీ పెడితే మీరే కదా CEO. కోటీశ్వరుడు కదా లేదు. అంటే మేము స్టార్టింగే యాంకరింగ్ లో వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఎర్నింగ్ వస్తుంది కదా, అప్పుడే అర్థమైంది మాకు. ఏమంటే అప్పుడు మేము మాట్లాడుకున్నాం, ఇలా ఉంటుంది ఒక 6-7 years తర్వాత నువ్వు ఎర్న్ చేస్తావు, నేను ఖాళీగా ఉంటా, లేదంటే నేను హౌస్ వైఫ్గా సెటిల్ అవుతా, ఏదో సినిమాలు చేసుకుంటూ నా అని నీకంటే తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉంటే రేపు పొద్దున నువ్వు ఈ పొజిషన్లో ఉంటావు, అప్పుడు గొడవలు రావాలి కదా. ఇప్పుడు కూడా కరెక్ట్ లెవెల్లో ఉంటే అప్పుడు కూడా కరెక్ట్ లెవెల్లో ఉంటావు, అంతే. నాకు బుక్ నాలెడ్జ్ లేదు కానీ లైఫ్ నాలెడ్జ్ ఉంది. లైఫ్లో హ్యాపీగా ఉండడం ఎలా అంటే లాస్ట్ అడిగితే చెప్పింది. ఎలా చెప్పండి, ఒక ప్రేక్షకులు ఒక టిప్. ఏం లేదండి, ట్రాన్స్పరెంట్గా ఉండడం నేర్చుకోవాలి. ఫస్ట్ షూట్లో ఏం జరుగుతున్నా ఫస్ట్ నేను ఇంట్లో నుంచి బయలుదేరాను అనుకోండి, అది కాదురా ఇలా జరిగింది, పొద్దున్నే లేసా, ఇది టిఫిన్ చేసా, ఇప్పుడే బయలుదేరా అంటే అంత అప్డేట్ అంతా వెళ్తుంది. షూటింగ్ ఇప్పుడే వచ్చా అయిపోతుంది. తన డే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ మార్నింగ్ నాకు కాల్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ పడుకునే ముందు నాకు కాల్ చేస్తుంది. సో ఆ డే మొత్తం ఏం జరిగిందని నాకు చెప్పేస్తుంది అన్నమాట. సో ఆ గ్యాప్ లో మాకు ఎప్పుడు ఇద్దరు మధ్యలో ఎప్పుడు గ్యాప్ రాలేదు. అంటే నువ్వు అలా చేస్తానే ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని క్వశ్చన్ వచ్చేది కాదు, ఎందుకంటే అంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుంది నాతో. షూటింగ్ అయిపోయాక నేను ఇంటికి వెళ్ళేంత వరకు తను ఎక్కడున్నా, బెంగళూరులో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా, షూటింగ్ అయిపోయి నేను ఇంటికి వెళ్ళేంత వరకు ఫోన్లోనే, నేను ఇక్కడ ఇంటికి రీచ్ అయినంత వరకు నన్ను తనకి నిద్ర పట్టదు. అలా ఉండేది. కొంచెం తనకి కష్టం అనిపించేది, ఎందుకు నిద్రపోలే, నేను లేపుతాను, ఒకసారి ఫోన్ చేయకపోతే నిద్రపోయాను నువ్వు ఎలా అనుకుంటావు, నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా నువ్వు రీచ్ అయ్యావని. సో అలాంటి విషయాల్లో మాకు డిస్కషన్ వచ్చేది. ప్రతిదీ నేను ఏం జరుగుతుంది లైవ్ అప్డేట్స్ ఇచ్చేదాన్ని. ఇప్పుడే లంచ్ అయింది, ఇలా జరిగింది అలా జరిగింది, షూట్లో వీళ్ళు ఇలా కమెంట్స్ ఇచ్చారు, ఎలా ఉండేదంటే పక్కన వాళ్ళకి విసుగు వచ్చేదేమో ఎంత ఫోన్ మాట్లాడుతూ ఉంటే అని. సో క్యారవెన్కి వచ్చాను, నేను మేకప్ రూమ్కి వచ్చాను అంటే ఆబ్వియస్లీ ఫోన్ కాల్ తనకి వెళ్తుంది. స్క్రీన్ మీద ముందు ఉన్నాను, నాకు యాంకర్తో ఉన్నాను, లేదా నేను షూట్ చేస్తున్నాను అంటే ఇక్కడే ఉంటుంది మనసు, తన మీద వెళ్ళదు. సో ఖాళీగా ఉన్నప్పుడు వెంటనే తనకి కాల్ చేస్తాను. సో అందుకే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఇంకేదంటే ముక్కు సూటిగా మాట్లాడాలి, వెనకాల ఒకటి మాట్లాడకూడదు అని నాకు అనిపించింది.
నీకు ఏది అనిపిస్తుందో, ఓకే తినలో నీకు నచ్చినప్పుడు మా మమ్మీతో కానీ వాళ్ళ మమ్మీతో కానీ డిస్కస్ చేయ, అత్తయ్య మీ అబ్బాయి అలా చేస్తున్నాడు అత్తయ్య, అది కాదు, అది కరెక్ట్ కాదు అని అత్తగారికి చెప్తే ఈయన మారడు కదా. ఈయనలో నాకు ఏం నచ్చదో ఈయనకి చెప్తేనే మారుతాడు. సో ఏమైతే నచ్చదో అది డైరెక్ట్గా చెప్తేనే బెస్ట్ అని అనిపిస్తుంది. నచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ కూడా వేరే వాళ్ళ ముందు కాంప్లిమెంట్ ఇస్తే తనకి ఇలా తెలుస్తుంది. కాంప్లిమెంట్స్ అయినా లేకపోతే కంప్లైంట్స్ అయినా తనకే డైరెక్ట్గా వాళ్ళకి చెప్తేనే రీచ్ అవుతుంది. ట్రాన్స్పరెన్సీ మంచిది అనిపించింది.